గతంలో చంద్రబాబు గారు ఎన్ని రకాలుగా మాట్లాడారన్న దానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారి కబుర్లో కోతలో మరి ఏమనాలో కానీ ఆయన మహిళలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు, కింద తెనాల్లో మహిళల్ని పోలీసులు ఆ రకంగా వేధిస్తూ ఉంటే, అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతూ ఉంటే, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటే కనీసం నోరు విప్పలేకపోతున్న అసహాయ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పడ్డారంటే మరి ఏ రకమైన డీలా? పిఠాపురంలో కూడా జరిగింది. డీలా లేకపోతే ఏమిటి అనేది అందుకోసం ఆ వీడియో వేయడం జరిగింది. ఇక వార్తల్లోకి వెళదాం. యంగ్ ఇండియా నా బ్రాండ్. ముందుగా తెలంగాణ వార్తలు. యంగ్ ఇండియా నా బ్రాండ్, మీరే నా అంబాసిడర్లు. గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కాళేశ్వరం కసరత్తు, విచారణ కమిషన్ ముందు మాట్లాడాల్సిన అంశాలపైన ఆయన సన్నద్ధమవుతున్నారు. మన ప్రత్యర్థి బీఆర్ఎస్సా బీజేపీనా? సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది? మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జి గారికి డౌట్ వచ్చిందంట, ఎవరు మన ప్రత్యర్థి అని. ఆంధ్రజ్యోతిది జర్నలిజమా శాడిజమా? ఆ పత్రిక కథనాలపై కవిత ఫైర్ అయ్యారని వచ్చింది కానీ బట్ అంత సీరియస్గా కనపడలేదు నాకైతే. 6 ఎమ్మెల్యేలను తెస్తే మంత్రి పదవి ఇస్తారా? కాంగ్రెస్ అధిష్టానానికి కవిత ప్రతిపాదించింది. టీపీసీసీ సుముఖత అంటూ ప్రత్యేకించి మళ్ళీ అదే ఎల్లో మీడియా, అదే ఆంధ్రజ్యోతి రాసింది. ఏది పడితే అది మాట్లాడితే ఎలా? ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏవేవో వ్యాఖ్యలు చేశారు అంటూ కిషన్ రెడ్డి గారు వాళ్ళు బీజేపీ వాళ్ళని ఉద్దేశించి అన్నారు. రామ్నాథ్ గారు చెప్పండి, ఎవరు నిజం చెబుతున్నట్లు? కవిత నిజం చెబుతున్నట్లా లేక ఎల్లో మీడియా నిజం చెబుతున్నట్లా? వాళ్ళు అయినా కూడా మీరు ఆ వ్యాఖ్యలు చూస్తే నాకైతే అంత గట్టిగా ఎల్లో మీడియాని తిట్టినట్టు లేకపోతే నిరసన చెబుతారని కూడా చెప్పొచ్చు అని కూడా నేను అన్నారు. కానీ మరి అట్లాంటి ఏం జరిగినాయో లేదో తెలీదు, నాకైతే కనపడలేదు. మీరేమనుకుంటున్నారు? కవిత గారి ఈ యాంగిల్ కరెక్టా, ఎల్లో మీడియా కరెక్టా? కొమిడియన్ గారు, ఆంధ్రజ్యోతి పత్రికకైతే ఒక మంచి ట్రాక్ రికార్డు ఉంది ఒక విషయంలో. అదేంటంటే, నేను మా నాన్న మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నాను, నేను మా అన్న మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నాను, మీ సహకారం కావాలంటే అదే పని, మహాభాగ్యం రండి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఆ ట్రాప్ లో ఏమన్నా కవిత గారు ఇరుక్కున్నారా? నాకు తెలియకుండానే కథనాలు రాస్తారా అని అంటున్నారు. కానీ ఇదంతా ఎక్కడ మొదలైంది? ఆమె అనేక మార్లు అమెరికా వెళ్లారు, అనేక సార్లు ఎయిర్పోర్ట్ లో దిగారు. కానీ ఎప్పుడు రాని వాళ్ళు మొన్న హఠాత్తుగా ప్లకార్డులు తీసుకొని సీఎం సీఎం అని ఎందుకు వచ్చారు? ఆ రోజే అనాల్సింది, నాకు చెప్పుకొచ్చారా, ఎవరు చెప్పారు ఒక సీఎం అని, ప్లకార్డులు తెమ్మని ఎవరు చెప్పారు అని అంటే అయిపోయింది. మళ్ళీ వాళ్ళ నాన్నకు లేఖ రాశారు. ఒక గమనించాల్సింది ఏంటంటే, మొన్నటి వరకు ఒక మహిళా నాయకురాలను ఉద్దేశించి ఆంధ్రజ్యోతి పత్రిక ఈమె దెబ్బకు మొత్తం వాళ్ళ అన్న పార్టీ లేచిపోద్ది, అసలు ఉండదు, కుదేలైపోద్ది అని ఎంకరేజ్ చేశారు. కరెక్ట్ గా ఎప్పుడైతే కవిత గారి అంశం తెరపైకి వచ్చిందో ఆమెకు ఓపిక లేదు, సహనం లేదు. ఏపీలో ఫెయిల్ అయ్యారు, తెలంగాణలో ఫెయిల్ అయిపోయారు. కానీ కవిత అలా కాదు, రూట్ లెవెల్లో కార్యకర్తల వరకు ఈమెకు సంబంధాలు ఉన్నాయి, ఈమె మరో లెవెల్ లీడరు అని చెప్పి మళ్ళీ ఆమెను మునగ చెట్లు ఎక్కిస్తున్నారు. కొద్ది రోజుల తర్వాత ఆమెకు ఇంకా డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఏదైతే టార్గెట్ ఉంటుందో ఆ పార్టీలు చీలికలు తేవడమో అల్లరిపాలు చేయడమో అదంతా అయిపోయింది. ఇంకా వీళ్ళతో మైలేజ్ రాదనుకున్నప్పుడు హఠాత్తుగా వీళ్ళని కింద పడేస్తారు. కవిత గారు షర్మిల గారిని చూసుకొని అర్థం చేసుకోవాలి ఆంధ్రజ్యోతి టాక్టిక్స్ ఎలా ఉంటాయి, ఈ ట్రాప్ లో మనం పడచ్చా లేదా అన్నది. ఎవరు ఎన్ని చెప్పినా సరే, ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఒక పార్టీ, కేసీఆర్ గారు ఉన్నారు, ఆ తర్వాత కేటీఆర్ గారు ఉన్నారు. కేసీఆర్ గారు ఉండగానే వారసత్వంలో నాకు ఆ పదవి కావాలి ఈ పదవి కావాలని బ్లాక్ మెయిల్ చేయడానికి కవిత గారు ప్రయత్నించినా, ఆమె ఇంకా అగ్రెసివ్ గా ముందుకెళ్ళినా ఆమెకు నష్టమే ఉంటుంది కానీ లాభం ఉండదు. ఇవాళ రాసిన దాని ప్రకారం 6 ఎమ్మెల్యేలను తీసుకొస్తాను, మంత్రి పదవి అంటే ముఖ్యమంత్రి అని అనిపించుకుని, అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ కూడా అట్లాగే అనిపించుకున్నాడు అనుకోండి. ఈ మంత్రి పదవి నిజంగా అడుగుంటారా అంటే? ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాసింది కరెక్ట్ అనుకోవాలా, కవిత చెప్పేది నిజం అనుకోవాలా? ఇప్పుడు ఆమె ఖండిస్తున్న విధానము అంత షార్ప్ గా లేదు. దీన్ని బట్టి చూస్తుంటే మీరు అలా రాయండి, నేను ఇలా ఖండిస్తూ ఉంటాను అని ఈ రోజు మళ్ళీ రాశారు. ఈ రోజు నిన్న ఆమె ఖండించిన తర్వాత ఈ రోజు 6 తెస్తాను, మంత్రి పదవి ఇస్తారా అని చెప్పి పిసిసి వాళ్ళ లెవెల్లో అడుగుతోంది, మేము చర్చలు జరుపుతున్నారు. మరి ఈ రోజు ఏమన్నా డిఫర్మేషన్ షూట్ వేయాలి కదా, అలా వేయడం లేదు, ఊరికనే ఖండిస్తూ ఉన్నారంటే ఇదంతా ఆమె అయితే తనని ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కొమ్మినేని గారు కరెక్ట్. ఆ లేఖలోని అంశాలు కూడా బయటపడటం పట్ల ఆవిడ చాలా ఆసక్తి ఉందనే విషయం ఆవిడ మాట్లాడిన తీరుని బట్టి, ఎయిర్పోర్ట్ లో మాట్లాడిన దాన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. ఇక ఏపీ అంశాల్లోకి వెళదాం. దళితులకు రక్షణ కరువు, తెనాలిలో దళిత ప్రజా సంఘాల ధర్నా. తెనాలి ఘటనపై చర్యలు తీసుకోండి అంటూ ఎన్హెచ్ఆర్సీకి న్యాయవాది శివకుమార్ ఫిర్యాదు. సో ఏపీలో దళితుల పరిస్థితి దయనీయంగా మారిందంటానికి నిన్న తెనాలి ఇష్యూ, ఆ తర్వాత దళిత సంఘాల ఆందోళన, పిఠాపురంలో కూడానండి దళితులు బహిష్కరించారు. ఇంతవరకు పవన్ కళ్యాణ్ వెళ్ళి చెప్పలేదు. ఇక కుప్పంలో మా ప్రాణాలు తీసి భూములు తీసుకోండి, రెవెన్యూ అధికారుల ఎదుట కుప్పం విమానాశ్రయ నిర్వాసితుల ఆగ్రహం. పురుగుమందు డబ్బాలతో
వచ్చి రైతుల కన్నీటి పర్యంతం బలవంతపు భూసేకరణకు యత్నిస్తే ఆత్మహత్యలు చేసుకుంటాం, ఇంతకుముందు ఇచ్చిన 1000 ఎకరాలకే దిక్కు లేదు, అక్కడేమి ఇటుకు రాయబడలేదు, ఇప్పుడెందుకు తీసుకుంటారని మళ్ళీ పాపం కుప్పం రైతులంతా వాపోతున్నారటండి. మళ్ళీ వచ్చింది కన్సల్టెంట్ల రాజ్యం. సిఆర్డీలో ఇప్పటికే 3 కన్సల్టెన్సీలకు 86 కోట్లు. తాజాగా జోన్ 7లో చేపట్టే ప్రాజెక్టుకు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ 2 ఏళ్ల ప్రాజెక్టు పర్యవేక్షణకు 10.60 కోట్లు ప్రతిపాదనలు ఆహ్వానించిన సిఆర్డీఏ. వాళ్ళు ఏం చేసిన రైటు ఎదుటివాడు చేస్తేనేమో తప్పు అంటారు. మీరు మమ్మల్ని రద్దు చేస్తే మేము మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం. విజయవాడలో రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్ల ధర్నా. నిండా మునిగిన మాకు చలేమిటి అంటూ ప్రభుత్వం మీద ఒక రకంగా తిరుగుబాటు చేసే ధోరణిలోకి వాళ్ళు వెళుతున్నారు. నిజంగా వాళ్ళ పొట్టగొట్టినట్లుగా 10,000 మంది వాహనాలను తీసేయటం కాకుండా ఇంకా కొంతమంది వృద్ధులు ఈ సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఇంకేం చేస్తాం సార్, ఇంతవరకు చక్కగా హాయిగా ఉండేది, ఇప్పుడు నేను నడవలేను, ఏం చేయలేను, ఏం దొరుకుద్దో వెళ్ళి తెచ్చుకోవాలి, ఎట్లా సాధ్యమవుద్దో అని వాపోతున్నారు. రేషన్ ఇంటికి వచ్చే రోజులు పోయి ఇప్పుడు ఈ రకంగా వాళ్ళ ఉపాధి పోగొట్టారు, ఇది చేశారు. ఇక ఈ బిల్డప్ బాబాయిలు రోజు పచ్చి అబద్ధాలు, జగన్ మీద విద్వేషం కక్కడం. జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అంట. ఎవడో ఏదో చేశాడు అనుకుందాం అంటే మొత్తం జగన్ రాజ్యం అని. చంద్రబాబు టైంలో ఈ రాజ్యంలో చాలా జరుగుతున్నాయి అరాచకాలు. చంద్రబాబు రాజ్యంలో అరాచకాలని రాయడే. ఈనాడు వాళ్ళకి ఏం పోయే కాలం ఇట్లా మరీ చండాలంగా తయారయ్యారు. దురదృష్టం, నేను దాంట్లో పనిచేశాను కానీ ఇంత నీచంగా తయారవుద్దని నేనైతే ఊహించలేదు. సాక్షి. పవన్ సినిమా కోసమే థియేటర్లలో తనిఖీలు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగిన విచారణ చేయరు. ఆఖరికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో దళితులను బహిష్కరించినా ప్రభుత్వం పట్టించుకోరు. పవన్ సినిమాలు ఆపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అనుమానం వచ్చింది, ఆలస్యం విచారణ అంటున్నారు. సినిమా థియేటర్ల యాజమాన్యాలు సమ్మె నిర్ణయం తీసుకుంది ఏప్రిల్ 19న. దానిపైన ప్రభుత్వానికి సమాచారమే లేదు. జనసేన నాయకుడు ఇంటర్వ్యూలు ఇచ్చింది కూడా తెలియదు. పోలీస్ వ్యవస్థపై వైసీపీ నాయకులు ఇంటి చుట్టూ కాపలాగా ఇస్తున్నారంట. అట్లాగే థియేటర్లో సీజ్ ద థియేటర్ అంటారేమో అని థియేటర్ల వాళ్ళు గొడవ పెడుతున్నారంట. ప్రభుత్వ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్ల తనిఖీ. అంటే ఈయన సినిమా రిలీజ్ లేకపోతే వాళ్ళు థియేటర్ల వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అనమాట. దేనికైనా ఒక పద్ధతి ఉంటుంది కదా, సిస్టమేటిక్గా చేయాలని చెప్పాలి తప్ప ఏదో ఉప ముఖ్యమంత్రి మంత్రి హోదా అయినప్పటికి కూడా ఏమిటో ఈయన శాఖలాగానే మొత్తం అరాచకంగా చేస్తున్నారు. సీజ్ ద థియేటర్ అంటారేమో. ప్రభుత్వ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో సినిమా థియేటర్ల తనిఖీ. పాలకొల్లు, నరసరావుపేట, గీతా ఆర్ట్స్ వారి అంటే అల్లు అరవింద్ థియేటర్ల మీద అనుమానం వచ్చినట్టుంది. అలాగే వైసీపీకి సంబంధించిన వాళ్ళే అనుకున్న థియేటర్ల మీద. టీడీపీ జనసేన వాళ్ళ జోలికి వెళ్ళట్లేదంట. మరి ఇదేం పవన్ సనాతన ధర్మం ఏం పాడు, ఆయన హిందూ ధర్మం అంటాడు, అన్ని అబద్ధాలు. గొడవ మొదలు పెట్టిందే జనసేన నాయకుడు. ఇప్పుడు వేధింపుల కింద రాదా ఇవంతా కూడా? ఎందుకు రావు, కానీ వాళ్ళు కదా అధికారంలో ఉన్నారు కదా, అంతే. అయితే థియేటర్ల బంద్ ప్రకటించింది దిల్ రాజు సోదరుడే. జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ ఆరోపణ. దిల్ రాజు గారు చెప్పాడు కదా, ఈ అత్తి సత్యనారాయణ ఎవరు జనసేన నాయకుడు ఏంటంటే ఆయనే చెప్పాడు బంద్ చేద్దామని. అంటే ఇప్పుడు కాదు దిల్ రాజు సోదరుడు చెప్పాడని ఈయన చెబుతున్నాడు. రామ్నాథ్ గారు ఏమిటి పవన్ కళ్యాణ్ వేధింపులు, ఈ పర్వం ఏమిటి? పవన్ కళ్యాణ్కి ఉద్యోగం వచ్చింది ఇందుకోసమేనా? పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అబాస్ పాలైపోయారు ఈ ఎపిసోడ్ లో. కొమ్మినేని గారు ఇప్పుడు ఆయన లాక్ అయ్యారు ఒక విధంగా. ఇప్పుడు ఏం చేశారు, ఆవేశంలో నా సినిమాని అడ్డుకుంటారని చెప్పేసి థియేటర్ల మీదకి మొత్తం దాడులు చేయిస్తున్నారు. మొన్నట్టుండి విపరీతంగా జరుగుతున్నాయి. టీడీపీ వాళ్ళ థియేటర్ల జోలికి వెళ్ళలేదు. టీడీపీ వాళ్ళ థియేటర్ల జోలికి వెళ్తే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. వైసీపీ వాళ్ళు తనకు నచ్చని ఆ నలుగురు అంటున్న వాళ్ళ మీద దాడులు చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ అక్కడికి అల్లు అరవింద్ భయపడి పవన్ కళ్యాణ్కి అనుకూలంగానే మాట్లాడాడు, అయినా కూడా వదిలిపెట్టట్లేదా? మొన్న నిన్న చెప్పారు, అనుశ్రీ సత్యనారాయణ అనే అతను ప్రెస్ మీట్ లో చెప్పారు. ఈ ఎపిసోడ్ బయటకు రాగానే నాకు స్వయంగా మంత్రి దుర్గేష్ గారు ఫోన్ చేశారు. ఏంటి ఆ నలుగురు అంటున్నారు, ఇది నిజమేనా, థియేటర్లు బంద్ చేస్తున్నారా అన్నప్పుడు, లేదు సార్ అదంతా ఫేక్ అని నేను చెప్పాను. అప్పుడు మంత్రి దుర్గేష్ గారు నాకు ఆదేశం ఇచ్చారు, మరైతే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆ నలుగురు గురించి వాళ్ళ బండారం మొత్తం బయట పెట్టు అని అన్నారు అని నిన్న ప్రెస్ మీట్ లో పెడుతున్నారు చెప్పారు. బహుశా అలా బండారం పూర్తి స్థాయిలో బయట పెట్టలేదేమో, అందుకని ఈయన మీద పార్టీ సభ్యత్వం నుండి ఆయన తొలగించేశారు. అనుశ్రీ సత్యనారాయణ అనే అతని ఎంత నియంతృత్వం. ఆయన అంటున్నారు నాకేమీ తెలియదు. ఇంకా ఆయన అంటున్నాడు పవన్ కళ్యాణ్ భగవంతుడు, ఆయన అన్ని గమనిస్తుంటాడు, ఆయనకు అన్ని తెలుసు అని. మరి అన్ని తెలిసింటే ఈయన ప్రాథమిక సభ్యత్వం నుంచి పార్టీ నుంచి బయటకు ఎందుకు గెట్టేశారు? ఇదంతా ఏంటి అంటే నిన్న సి కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు, ఇదంతా తప్పు, పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా ఎవరో మిస్లీడ్ చేస్తున్నారు, ఆయనకి ఏది తెలియడం లేదని. రాయింది చేతిలో, సార్ ఇగో పలానా వాడు మనకి వ్యతిరేకం సార్ అంటే రాయి ఇసిరేయడమే. లేదు సార్ అతను కాదు ఇంకో అతను అంటే ఇంకో రాయి తీసుకొని ఇంకో అతని మీద వదలడం. ఇదే పని చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు థియేటర్ల మీద దాడులు చేయిస్తూ ఉన్నారు. థియేటర్లో యాజమాన్యాలు మొత్తం అంతా భయపడిపోతున్నాయి. ఇంతటితో మేము నాశనం అయిపోవడం ఖాయం పవన్ కళ్యాణ్ దెబ్బకొని. ఎందుకు అంటే ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళు ఏదో
టికెట్ల ద్వారా కాకుండా మిగిలిన అంశాల ద్వారా కొద్దిగా 4 డబ్బులు సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు వెళ్ళి అక్కడ తినుబండారాలు, స్నాక్స్, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్ అన్ని పక్కాగా ఉండాలి అని చెప్తున్నారు. అది కరెక్ట్ గా అమలు చేస్తే థియేటర్ వాళ్ళు ఎత్తిపోతారు. అది కూడా కాదండి, అది రెగ్యులర్ గా జరగండి అంటే పర్వాలా. నా సినిమా వస్తుంది కాబట్టి నా సినిమాని వీళ్ళు అడ్డుకుంటున్నారేమో అనుమానంతో, అంటే ఈ సినిమా రాకపోతే ఈ సినిమాని అడ్డుకోకపోతే ఎట్లా అమ్ముకున్నా పర్వాలేదా? అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమో గిరో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు, దశాబ్దాల నుండి చిత్ర పరిశ్రమలో ఉన్న వ్యక్తి. ఇదే అంశాల మీద గతంలో కూడా డిబేట్ నడిచింది, ఇలా నడుస్తోంది థియేటర్లోని. కానీ ఏ రోజు మాట్లాడాలి. ఆయన బహిరంగంగా చెప్తున్నారు కదా, మా పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటారా, మా డిప్యూటీ సీఎం సినిమాని అడ్డుకుంటారా అని డైరెక్ట్ అడ్డుకున్నాడేవుడు. అడ్డుకొని అసలు ఎప్పుడో జూన్ 12కి రావాల్సిన సినిమాని అడ్డుకోనేదేవుడు. ఏంది పిచ్చికోవాలి. కాకపోతే ఇంత అజ్ఞానంగా, ఇంత విజ్ఞత లేకుండా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వ్యవహరించడం ఏంటి, ఆ మంత్రి స్థాయిలో వ్యవహరించడం ఏంటి? మంత్రి పక్కనే కూర్చుని మాట్లాడాడుగా, మరి మంత్రిని కూడా తీసేయమని చెప్పాలి కానీ నువ్వు పక్కన ఎట్ట కూర్చున్నాడా అని. ఏప్రిల్ 19వ తేదీన ఈ ప్రపోజల్ వచ్చింది కొమ్మినేని గారు. ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చింది మే 16వ తేదీ, అంటే నెలకు ముందే. కానీ తనకు తాను ఆపాదించేసుకొని మొత్తం రచ్చ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు థియేటర్లలో ఇంకా దింపారు కాబట్టి మొత్తం ప్రతి ఒక్కటి కరెక్ట్ గా బయట మార్కెట్ లో ఎంత దొరుకుతున్నాయో అంతే విధంగా కూల్ డ్రింక్స్ అన్ని దొరికేలా. అంటే ఆయనకి నచ్చని థియేటర్లేనా, టీడీపీ వాళ్ళ థియేటర్లు, జనసేన థియేటర్లు ఎంతగానే అమ్ముకోవచ్చా? అన్ని బయటకు వస్తాయి కొమ్మినేని గారు. ఇప్పుడు థియేటర్ కు ప్రజలు ఒక్కరే పోరు, అన్ని థియేటర్లకు వెళ్తూ ఉంటారు కదా, మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు ఇరుక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు మొత్తం కరెక్ట్ గా ఆ రేట్లకి అమ్మేలా చేస్తారా లేదా, చేయకపోతే ప్రజల్లో అవాస్ పాలవుతారు. చేస్తే సినిమా వాళ్ళలో పెద్ద విలన్ గా చరిత్రలో పవన్ కళ్యాణ్ నిలిచిపోతారు. దీని నుండి వెనక్కి రాలేక ముందుకు రాలేక జనసేన వాళ్ళు ఇప్పుడు కింద మీద పడుతున్నారు కొమ్మినేని గారు. సినిమా పరిశ్రమని నాశనం చేసిన వ్యక్తిగా కూడా ఈయన రికార్డు పొందుతాడేమో, నాశనం చేస్తున్న వ్యక్తిగా. ఈ చాలా దురదృష్టకరం కదా. సినిమా వాడేయండి, ఈ అరాచకం ఏంటి, ఈ వేధింపులు ఏంటి, డిప్యూటీ సీఎం కార్యాలయాన్ని తన సినిమా కోసం వాడుతున్నారు అంటే ఇంతకు మించిన అధికార దుర్వినియోగం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఏం చేస్తున్నట్టు? ఆయనకి ఏం చేతులు కట్టు కూర్చున్నాడా పవన్ కళ్యాణ్ ముందు? అంటే ఈయన పవన్ కళ్యాణ్ ఆయన సినిమా గోళ్ళే పోనీ పోతే గబ్బు పడితే పవన్ కళ్యాణే గబ్బు పడతాడని చంద్రబాబు లోకేష్లు మేలకుండా ఊరుకున్నట్టు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా విదేశాలకు వెళ్ళిపోయారా? వెళ్ళేటప్పుడు ఈ శాఖలను నువ్వు పర్యవేక్షించు రాష్ట్రాన్ని అనేవాడు పవన్ కళ్యాణ్ ఇచ్చారా? ఆయన మహానాల్లో ఉంటే ఈయన మంత్రులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇన్వాల్వ్ అయ్యి తర్వాత డీల్ కుదిరినట్టుంది కదా, ఇక మాట్లాడలేదు కదా. ఇప్పుడు ఈయనే ఒక మాట అన్నారు, గుర్తుందా? అసలు ఏది జగన్ గారి ప్రభుత్వంలో అసలు ప్రభుత్వానికి ఏం పని, సినిమా రంగంలో ఆయన అంత గౌరవంగా రిసీవ్ చేసుకుంటే అవమానం చేశారు. రైట్, దురదృష్టకరం. పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈస్ట్ గోదావరి తోటే మొదలు పెట్టాడు. ఈస్ట్ గోదావరి మొత్తం ఆయనకు అనుకూలంగా మద్దతు ఇస్తే వాళ్ళ కొంపే ముంచడానికి ఈయన సిద్ధమయ్యాడు. అది విచిత్రమైన పరిస్థితి. రైట్, ఇక మరో అంశంలోకి వెళ్తే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించేది ఎప్పుడు? మంత్రి నారా లోకేష్ కు భూమన అభినయ్ ప్రశ్న. ఈయన తమాషా మంచి ఇంట్రెస్టింగ్ గా చేస్తున్నాడు ఈ అభినయ్. మొన్న మద్యం షాపులు జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాడు. అట్లాగే కుప్పం దగ్గర లోకేష్ గారు వెళ్ళి ఒక యోగం అప్పుడు ఇంత ఎక్కువ ఉందా కర్ణాటక కంటే ఇక్కడ అని చెప్పి పెద్ద అడావుడు చేసి మా గవర్నమెంట్ రాగానే తగ్గించేస్తాం. ఆ వీడియోలు కూడా వేసాం, ఇప్పుడు టైం లేక వేయట్లేదు. కానీ షబనా ఆజ్మీ ఈ వీధి కళారూపాలతో గవర్నమెంట్ లో ఉండే లోపాలన్నిటిని కూడా బాంబే వీధుల్లోనండి భలే ప్రదర్శన, అంత పెద్ద నటి అట్లా వచ్చి ఈ అబ్బాయి కూడా అదే తీసుకున్నారు. అభినందించాలి ఆ విషయంలో. ఎందుకంటే కళారూపంలోనే ఎక్కువగా జనాలకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అడుగుతున్నారు డైరెక్ట్ గా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానన్నావు, తగ్గించలేదు, ఎందుకు తగ్గించలేదు అని అడుగుతున్నారు. మీకేమన్నా రైతు మద్దతు ధరలు దాని మీద కూడా రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని మీద కూడా పెట్టారు. అట్లాగే ఇప్పుడు పెట్రోల్ నిజమేనండి. ఇప్పుడు నేను నిన్న వస్తా విజయవాడ నుంచి చూశాను, ఇక్కడికి అక్కడికి దాదాపుగా ₹2.70. అక్కడైతే 9-10 తేడా ఉందంట. ఓకే, జగన్ గారి టైంలో ఎక్కువ ఉందన్న. ఓకే, ఇంకేముంది? జగన్ గారి టైంలో ₹1 తేడా ఉందండి. ఇప్పుడు ఇంకా పెరిగింది, ₹1.70 పెరిగిందండి ఆంధ్రాలో. అందుకని బోర్డర్కి వచ్చి పోయించుకుంటున్నాం మేము వచ్చేటప్పుడు. రామనాథ్ గారు మీరేమంటారు? కుప్పం ఇప్పుడు 6 శాసనాలు అంటూ అడావుడి చేస్తున్న లోకేష్ గారు ఆయనకి కాస్త ఇది కూడా వాయిస్తున్నారు. ఏమంటారు మరి, కొడుకుని అప్లిఫ్ట్ చేయడం కోసం చేస్తున్న చంద్రబాబు గారు ఈ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు? అంటే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లోని కంప్లీట్ గా లోకేష్ గారు ఎంతున్నారని అర్థమవుతుంది. విజన్ 2047 అంటారు. అప్పుడు ఉండేవాడెవడో, చచ్చేవాడెవడో, బతికేవాడో తెలియదు. మీరు అప్పటి వరకు ఉంటే చూపెడతా, అప్పటి వరకు నన్ను అధికారంలో ఉంచి అప్పటి వరకు మీరంతా బతికుంటే అప్పుడు నేను చూపిస్తా అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఉంటే,
6 శాసనాలు అని ప్రకటించారు. ఆ 6 శాసనాలు ఏంటని చూస్తే అవన్నీ కూడా గాల్లో, ఏది కూడా నిర్దిష్టంగా ఇదిగో ఇలా చేస్తామనేది కాదు. చూడండి, తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట, తెలుగు జాతికి విశ్వఖ్యాతి చేస్తారంట. ఇదొక శాసనం, యువగలం. మళ్ళీ ఏంటో తెలియదు. కాదు ఆ సందర్భంలో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఎన్టీఆర్ని రిఫర్ చేశారు. ఎన్టీఆర్ని విశ్వవిఖ్యాతంగా అంతర్జాతీయంగా బదనాం చేసింది కూడా వాళ్లే కదా. అది పెద్ద చేశారు. శ్రీశక్తి అంట, పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్, అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత. అంటే ఇవన్నీ కబుర్లు తప్పించి ఇదిగో నిర్దిష్టంగా మీకు ఇది చేయబోతున్నాం అనేది ఏమీ లేదు. అంటే ఊరికే ప్రజల్ని, కార్యకర్తల్ని మళ్ళా మభ్యపెట్టి మేమే పార్టీకి అధినేతలు మేము వాళ్ళకి ఇంప్రెషన్ ఇచ్చి చేయడానికి తప్పిస్తున్నారు తప్పించి ఏదీ లేదు. ఒక నిర్దిష్టంగా అంటే లోకేష్ గారు ఏంది లేదు. ఊరికే మళ్ళా సూపర్ 6 లాగా మళ్ళా అదే సంఖ్యను తెచ్చి ఒక మభ్యపెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ చూస్తే నిన్న అక్కడికి అభినయ్ గారు వెళ్ళారు. ఇప్పటికీ కూడా ₹6.89 డీజిల్ ఎక్కువ ఉంది కుప్పంలో, ఏది పక్కనే ఉన్న కర్ణాటకతో పోలిస్తే. పెట్రోల్ ₹7.20 ఎక్కువగా ఉంది. ఆ రోజు ఏం చెప్పారు, మొత్తం 30% మేర ఎక్కువ వసూలు చేస్తున్నారు, మేము వస్తే తగ్గిస్తాం, మీకు నిత్యావసర సరుకులన్నీ దిగొస్తాయి దెబ్బకు అని చెప్పారు లోకేష్ గారు. మరి ఏడాది అవుతోంది, చేయడం లేదు, దాని ఊసే లేదు. అంటే ఇవన్నీ ఏంటంటే పూర్తిగా డబుల్ స్టాండర్డ్. ఆ రోజు అధికారంలోనికి రావడానికి ఎన్ని కావాలో అన్ని కబుర్లు చెప్పారు, అందులో ఇదొక మోసం. అంతే కొమ్మినేని గారు. తాజాగా కుప్పంలో ఎయిర్పోర్ట్ కోసం రైతుల దగ్గర నుంచి బలవంతంగా మళ్ళీ భూములు తీసుకుంటున్నారంటే వాళ్ళంతా గగ్గోలు పెడుతున్నారంట. ఏంటో. రైట్. రాజు గారు భీమవరం నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్తే, మాట్లాడండి. సార్, ఆడదాని వల్ల రాజు రాజ్యాన్ని కోల్పోయారనేది పాత చరిత్ర సార్. ఎన్టీఆర్ గారుకి లక్ష్మీపార్వతి గారు స్టెరాయిడ్స్ ఇచ్చేసి ఈమె చేశారనేది ఈమె మీద ఆరోపణ. మొగుడిని వదిలేసి వచ్చినామా ఈమె తీసుకొచ్చి పిచ్చివాడు మాకండి, పిచ్చివాడు వాగమాక. రాజు, నువ్వు ఎందుకు వచ్చావో అర్థమైంది. నువ్వు పిచ్చివాడు వాగితే నీకే నష్టం. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? మీకేమి అక్కలు చెల్లెళ్ళు లేరా? ఎవరు విడాకులు తీసుకోవట్లేదా? ఏం మాట్లాడతావు నువ్వు? మీరంతా మత్తిచ్చే ఒక పెద్ద నాయకుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో మీకు తెలీదా? ఏం మాట్లాడతావు? అటు అనవసరమైన విషయాల్లోకి వెళ్ళి మీరు మహిళలను అవమానపరిస్తే ఒప్పుకునేది లేదు. మహిళలు అవమానపరిచే వాళ్ళేమో మీకు గొప్ప నాయకులా, వీళ్ళేమో ఆవిడ జీవితం ఆవిడ ఇష్టం. నువ్వెవడు చెప్పడానికి? రేపు నీ ఇంట్లో ఇట్లాంటి జరగనేమన్నా గ్యారంటీ ఇస్తావా? బుద్ధి ఉండాలి అట్లాంటివి మాట్లాడటానికి. అర్థవంతంగా మాట్లాడండి, తప్పు లేదు. కానీ పిచ్చివాడు అయితే నేనైతే ఈ ఆవిడ విషయంలోనే కాదు, ఎవరి విషయంలో అయినా సరే నేను పొరపాటును కూడా ఒప్పుకోను. అది చాలా తీవ్రమైన ఖండిస్తున్నాను. నువ్వు చాలా నీచంగా మాట్లాడావు. ఇంకంతకంటే తిట్టడానికి నా సభ్యత సంస్కారం అడ్డం పడుతున్నాయి కాబట్టి నువ్వు మాట్లాడుకో. ఇక మరి 10 మందితో డ్యాన్సులు చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళ కింద లెక్క, నీ లెక్కన ఏం మాట్లాడతావా? రైట్. లక్ష్మీపార్వతి గారు, ఎందుకండి ఎన్టీఆర్ గారు ఎంత విశాల హృదయంతో తన అమ్మాయికి, లాస్ట్ అమ్మాయికి మొదటి భర్తతో విడాకులు ఇప్పించి రెండో వివాహం చేశారు కదా. అదే విధంగా ఈరోజు ఎన్టీఆర్ గారి కుమారులు, కూతుళ్ళు అందరికి దాదాపుగా రెండో వివాహాలే జరుగుతున్నాయండి. పురంధరేశ్వరి గారి కూతురికి అంతే, అంటే ఎన్టీఆర్ గారి మనవరాళ్ళకి. అదేవిధంగా ఈయన సాయి కృష్ణ కూతురుకు కూడా ద్వితీయ వివాహమే జరిగింది. తర్వాత పురంధరేశ్వరి గారి అమ్మాయికి ద్వితీయ వివాహం చేశారు. అదేంటి, కుటుంబంలో ప్రాబ్లం వచ్చినప్పుడు విడాకులు తీసుకొని వాళ్ళ ఇష్టం. అది ఎన్టీఆర్ గారు నేను విడాకులు తీసుకున్నాను, ఆయన భార్య చనిపోయి 12 ఏళ్ళు అయింది, అందువల్ల మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఎందుకండి బాధ అంతా కూడా. ఇలాంటి నీచులు ఎప్పుడు ఉంటానే ఉంటారు. వాళ్ళ కుటుంబంలో జరగట్లేదా? బేసిక్గా వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళ చుట్టుపక్కల జరగట్లేదా? వాళ్ళ అమ్మాయికో వాళ్ళ చెల్లెలకో ఈ ప్రాబ్లం వస్తే వాళ్ళు చెయ్యరా మంచి మనసుతో అమ్మాయి జీవితం. అది వేరే విషయం అండి, అది మీ ఇష్టం అండి, ఎవరి హక్కు వాళ్ళది. అంటే ఇప్పటికి కూడా ఇటువంటి కుసంస్కారులు ఈ సమాజంలో ఉన్నారు. వీళ్ళే మళ్ళీ వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆశ్చర్యం అనమాట. 4 పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి నాయకులేమో వీళ్ళకి చాలా నచ్చుతూ ఉంటారు. గొప్పవాళ్ళు కాదు. స్వయంగా ఒక ఆయన పేరెందుకు కానీ ఒక ఆయన భార్య నా ఎదురు కానీ ఇంకోళ్ళని తీసుకొచ్చి చేసాడు, కాపురం చేశాడని చెప్తే ఆయన చాలా మహానాయకుడు అంటున్నారు. మరి అది ఎట్లా? అదే కదా. అది ఇప్పుడు వాళ్ళ తప్పు కానప్పుడు వీళ్ళు మీద ఎట్లా తప్పు అవుతుందనే ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. హరికృష్ణ గారు భార్య ఉండగానే ద్వితీయ వివాహం చేసుకుంటే ఎన్టీఆర్ గారు ఆమోదించారు. ఆయన హీరో, అప్పుడు హరికృష్ణ హీరో. ఆడవాళ్ళు చేస్తేనేమో దోషం, మగవాళ్ళు చేస్తేనేమో హీరో. ఏంటి అనవసరంగా మీరు అనేక విషయాలు బయట పెట్టించి మీరు గబ్బు పడతారు. అట్లాంటి వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళమాకండి మిత్రమా. నాకు మీ మీద మీరు ఎవరో నాకు తెలియదు. మీరు నిజాయితీగా మాట్లాడి ఉంటే
నాకేం అభ్యంతరం లేదు. కానీ పచ్చి ఏమంటారు మీ 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 ఆడవాళ్ళనే మీరు అప్రదిష్ట పాలు చేసే విధంగా మీరు మాట్లాడినందుకు నేను చాలా బాధపడుతున్నాను. రామస్వామి గారు నకిరేకల్ నుంచి. రామస్వామి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నిన్న మహానాడులో 560 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు తెచ్చారు సార్. జగన్మోహన్ రెడ్డి శిక్షలు తప్ప పథకాన్ని అమలు చేస్తాం, ఇది చేస్తాము, పూర్వశిక్ష అమలు చేస్తాం, చెప్పలా ఇంతవరకు ఏది లేదు. ఏమైనా జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఎన్టీఆర్ గారు ఆత్మ వచ్చిందంట మహానాడులోకి. మహానాడులో ఆత్మలు వస్తాయని సంగతి మనకి ఇప్పుడే తెలిసింది. రైట్, ఓకే, ధన్యవాదాలు. ఇక జగన్ గారు సవాల్ విసురుతున్నారు. ఎన్నికల హామీలు మేనిఫెస్టో అమలే హీరోయిజం, కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదు అని ఆయన నిన్న ఉపన్యాసం చెప్పారు. మీరేమంటారు లక్ష్మీభారతి గారు? అంతే కదండి. నిజమైన హీరోయిజం ఏంటంటే ప్రజలకి ఏవైతే హామీ ఇచ్చారో దాన్ని అమలు పరచడం అనేది నిజమైనటువంటి నాయకుల లక్షణం. అది కేవలం అబద్ధాలతో ముందు ప్రామిస్ చేసి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అధికారానికి వచ్చాక ప్రతిదీ ఎగ్గొట్టిన తర్వాత వీళ్ళు ఎలా అవుతారండి? మంచి నేతలు ఎలా అవుతారు? మోసగాళ్ళే క్రింద. ఇప్పుడే కాదండి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా కాలం అంతా చూడండి, మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ గారిని దింపిన తర్వాత ఆయన దాదాపు 650 హామీలు ఇచ్చారండి. ప్రజలకు దగ్గరకు కూడా వెళ్ళిపోయి అందరికి కూడా నేను అది చేస్తాను, ఎందుకు ఎన్టీఆర్ మరిపించడం కోసం. కానీ తీరా చూస్తే ఈ నెల అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, అప్పుడు ఎన్టీఆర్ గారే విమర్శించారు, నువ్వు ఇచ్చిన హామీలన్నీ ఏమైపోయినాయి అని. 6 నెలల తర్వాత కూడా ఈయన రైతుల దగ్గరికి పోతే ఎవరు నువ్వు అని అడిగారు ఆయన పట్టుకొని. ఎవరంటే ఎన్టీఆర్ అల్లుడు అని చెప్పుకోవాల్సి వచ్చింది. అట్లాగా అట్లా వాళ్ళే అడిగారు, ఎన్టీఆర్ అల్లుడు అని అడిగారు. లేదండి, పొలంలో ఈయనేదో పెద్ద గొప్పగా వెళ్ళి మహిళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఎవరు నువ్వు అని అందామె. అంటే నేను ముఖ్యమంత్రిని అంటే ఎన్టీఆర్ గారు కదా. ఎన్టీ రామారావు గారికి ఉన్న ఇది మనం అటువంటి అట్లా తప్పట్టక్కర్లేదు. ఆయన దాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళటం, తనకంటూ ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అంతవరకు అతను సక్సెస్ అయినట్లే కదా. అంటే ఇప్పటికి కూడా ప్రజామోదం లేని నాయకుడు ఎవరైనా రాజకీయ చరిత్రలో ఉన్నారంటే చంద్రబాబు. ప్రజామోదం ఉండటం వేరు, ప్రజలు గుర్తించడం వేరు. ఇప్పుడు నేను రోజు టీవీలో కనపడతాను, అక్కడక్కడ గుర్తుపడతారు, అంతమంది చేత నీ హీరో గుర్తింపు వేరు. కానీ ప్రజామోదం లేకుండా ఎలక్షన్లో గెలిచి ఏకైక నాయకుడు చంద్రబాబు గారండి. అంత అవకాశవాద రాజకీయాలతో రావటం తప్ప అతను నిజంగా కూడా పొలిటీషియన్ కాదండి. అతను ఒక వ్యాపారవేత్త, ఒక అవినీతి పరుడు. అధికారం ఎందుకంటే అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు వ్యవస్థలను మేనేజ్ చేసుకోవాలా, మళ్ళీ అధికారానికి ఏదో విధంగా అడ్డదారిలో రావటం కోసం పై వాళ్ళందరికీ ఏ విధంగా ముడుపులు చెల్లించాలో అంత విద్య తెలిసిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరండి. అంతే తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని కాలేదండి. ఇది వాస్తవమైన మాట. పరిపాలన అంటే అతనికి మళ్ళీ వెళ్దాం, మహానాడు దానికి వెళ్దాము. పరిపాలన కూడా ప్రత్యేకించి ఆత్మ గురించి మీతో మాట్లాడించాలి, అది కదా నా ప్రధానమైన అంశం. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే, పథకాలు రాలేదని ప్రజలు తిడుతున్నారు. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీబీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య. అంతేగా ఇంకేదో అన్నట్టున్నాడు ఆయన. జనాలకు బుద్ధి లేదని కూడా అన్నారు. నిజంగానే బుద్ధి లేదని అనుకోవాల్సింది నేను. ఇక బిల్డప్ బాబాయ్ నా బలగం మీరే అంటూ ఆయన అన్నాడు. అలాగే కోవట్లు ఖబర్దార్ అని కూడా వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు కోవట్లు అంట. మరి కోవట్లు అన్నప్పుడు మరి వైసీపీ నుంచి 3 మంది వేమిరెడ్డి, శ్రీధర్ రెడ్డి, ఇంకెవరెవరో చాలామందిని తీసుకున్నారు కదా, మరి వాళ్ళందరినీ ఏంటో. ఎన్టీఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటున్నామని కూడా ఆయన చెప్పారని బిల్డప్ బాబాయ్ రాశారు. ఇక మద్యం ముడుపులు ఏదో గుట్టు రట్టయిందంటూ మళ్ళీ అబద్ధాలు రాసే కార్యక్రమంలో ఉన్నారు. బొంకుల బడా అంటూ నిన్న తెలంగాణ తలసరి ఆదాయం మీద చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ నమస్తే తెలంగాణ పత్రిక పెద్ద వార్త రాసింది, నువ్వేం చేసింది మాకు ఇక్కడ అని. సో అవన్నీ వార్తలు కదా. జగన్ గారు చేసిన వ్యాఖ్యల మీద సంక్షిప్తంగా మీరు మాట్లాడితే ఈ ఆత్మల వ్యవహారం మీద మాట్లాడదాం. రామ్నాథ్ గారు నిన్న కరెక్ట్ గా ఒక లైన్ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సూటిగా ప్రశ్నించారు. మహానాడు పెట్టుకున్నారు, ఇంకా లేదంటే మేము కడపలో మహానాడు పెట్టాము. కడపలో అంటే కడప ఏమైనా పాకిస్తాన్ లో ఉందా? 2 రోజులు ఎందుకు పెట్టుకోవచ్చు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు, కావాలంటే పులివెందల్లో కూడా పెట్టుకోండి. ఎవరు వద్దన్నారు? అంటే మేము అధికారంలో ఉంటే మాత్రమే కడపలో మహానాడు నిర్వహించుకోగలం అన్న ఒక సిగ్నల్స్ వాళ్ళు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా అన్నారు, మీరు కడపలో మహానాడు పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా ఆ వేదిక మించి నుంచి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి అన్నారు.
ఎక్కడే కానీ డిబేట్ లేదు. కొమ్మినేని గారు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఎక్కడే కానీ సూపర్ 6 కానీ ఈ హామీలు కానీ ఎక్కడా లేదు. అంటే వీళ్ళంతా వాళ్ళు ఒక భ్రమంలోనికి వెళ్తూ ప్రజల్ని కూడా తమతో పాటు ఒక భ్రమంలోనికి తీసుకెళ్లడానికి ఒక ప్లాన్ గా పనిచేస్తున్నారు. కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు గ్రౌండ్ లో అందరికీ అర్థమైపోయింది. ఆయన రెగ్యులర్ గా ప్రజల్లో తిరుగుతూ ఉంటారు, వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి మమ్మల్ని తిడుతున్నారు, ఏ పథకాలు ఇవ్వడం లేదు, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే బాగుండేదని తిడుతున్నారని చెప్పారు. దాంతో పాటు ప్రజలకు బుద్ధి లేదు అంటున్నారు. మరి నిజమే కదా, ప్రజలకు బుద్ధి లేదని ఆయన ధృవీకరిస్తున్నారు. పెన్నా నది అంటే 43 కిలోమీటర్ల మేర ఇసుకను దోచేస్తున్నారని చెప్పారు ఆయన. అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, అంటే ఏదైనా అడ్డుకునే వాళ్ళు, లిక్కర్ షాపుల్లో మాకు 30% వాటా ఇవ్వాల్సిందే అని ప్రెస్ మీట్ పెట్టి దబాయించే స్థాయి ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాకాలోనే 43 కిలోమీటర్ల మేర ఒక నదిలో ఇసుకను ఎత్తుకెళ్తున్నారంటే దాని వెనక ఎంత పెద్దవాళ్ళు ఉండాలి కొమ్మినేని గారు. అవును, ఎంత పెద్దవాళ్ళు ఉంటే అది చేయగలుగుతారు. చిన్న బండోళ్ళు అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాకాలోకి వెళ్ళి ఇసుక దోపిడీ చేయలేరు కదా. అంటే మొత్తం వదిలేశారు వీళ్ళు. చాలా క్లారిటీగా ఉన్నారు. ఇది 5 ఏళ్ల పండుగ, వన్ టైం వండర్ లాగా ఈ 5 ఏళ్లలో మన ఇల్లు చక్క పెట్టుకుందాం అనే పని మీదే అందరూ ఉన్నారు. అందరికీ అర్థమైపోయింది. వాళ్ళైతే ఈ స్కీమ్స్ గురించి కానీ హామీల గురించి పైగా ఒక దళిత మహిళ ఏదో ఆత్మహత్యాత్నం కూడా చేసి ఉందంట కదా లోకల్ ఎమ్మెల్యే మీద గొడవతోటి, తెలుగుదేశం ఆమె అక్కడ కడపలో ఎప్పుడు టీడీపీకి అధ్యక్షురాలకు పనిచేశారంట, మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని. ఇప్పుడు ఎవరిని పట్టించుకోవడం లేదు, ఎవరి అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటూ వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు కడపలో మహానాడు కంటే కడపలో ప్రతి ఇంటికి వెళ్ళి మేము చేసిన చాలా గొప్ప అదే కదా చెప్పారు. ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పుంటే బాగుంటుంది, మేము అంత గొప్ప చేసాం ఇంత గొప్ప చేసాం అర్థమైపోయింది. అట్లేదు ఒక 20,000 మంది పోలీసులు తీసుకెళ్లి మహానాడు పెట్టినంత మాత్రాన కడపలో అదేదో కడప రాజ్యాన్ని జయించామన్నట్టుగా మాట్లాడితే వాళ్ళు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే వీళ్ళు. ఒక్కటే కొమ్మినేని గారు, మూర్ఖుల రాజ్యం అండి ఇది. అసలు ఏమాత్రం అవగాహన లేనటువంటి రాజకీయం అంటే అసలు కొంచెం ఓనమాలు కూడా తెలియని వాడు చంద్రబాబు నాయుడు. అంతకంటే గనుడు అతని కొడుకు. అదేవిధంగా జర్నలిజాన్ని తప్పుదారిని పట్టించిన వాడు రామోజీ. జర్నలిజాన్ని పూర్తిగా తొక్కి సమాజ్ చేస్తున్నటువంటి వాడు కిరణ్. అందువల్ల ఈ వారసత్వాలు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ప్రజలందరికీ అర్థమైపోతూ ఉందండి. ఇటువంటి వారసులు వస్తే రాష్ట్రం ఏమవుతుందో, ప్రజల గతి ఏమవుతుందనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. వీళ్ళు చేసే పిచ్చి పనులు కూడా అట్లాగే కనిపిస్తూనే ఉన్నాయండి బాగానే. ఇంకొక పాయింట్ కూడా చెప్పేయండి, మనం ఆత్మల ఇష్యూలోకి వెళదాం. రామారావు గారు ఆత్మ లక్ష్మీపార్వతి గారికి ఎట్లా మాట్లాడి ఉంటుంది అనే దాని మీద వెళదాం. రామ్నాథ్ గారు, ఈ కోవర్టులు గొడవ ఏంటి, ఎందుకు అంత భయపడుతున్నాడు? అక్కడ జరిగిందేమో, హత్యలు జరిగిందేమో, సిండికేట్ లిక్కరు, తెలుగుదేశం వర్గాల మధ్య గొడవ అయితే అవన్నీ వైసీపీకి చుట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు? మరి వైసీపీ టీడీపీ వాళ్ళని ఎందుకు, వైసీపీలో వాళ్ళని ఎందుకు చేర్చుకున్నాడు ఆయన? అప్పుడు 23 మంది ఎమ్మెల్యేని, ఆ తర్వాత 3 మందిని చేర్చుకుంటున్నారు. ఇప్పుడు జడ్పీ చైర్మన్ని, మున్సిపల్ చైర్మన్ని ఎవరు దొరికితే వాళ్ళని చేర్చుకుంటున్నారు కదా. వాళ్ళంతా కోవర్ట్లేనా? వైసీపీ నుంచి వెళ్ళి టీడీపీలో చేరిన వాళ్ళందరినీ కలిపి ఆయన ఒక్క గాలి తీసేసాడా? కొమ్మినేని గారు, ఇప్పుడు కోవర్ట్ ఆపరేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలను నిశ్చితంగా పరిశీలిస్తే ఆయన ఏదో వీరయ్య చౌదరి హత్య లేకుంటే గుడ్లపాడలో 2 హత్యల గురించి మాట్లాడారు అని అనుకోవడానికి ఒక యాంగిల్ అయితే, ఆయన స్వయంగా ఏం చెప్తున్నారు, నేనే ఈ మధ్య ఎవరిని నమ్మడం లేదు అన్నారు. కార్యకర్తల స్థాయిలో, నియోజకవర్గాల స్థాయిలో ఇలాంటి పొరపెచ్చాలంటే ఆయన ఎవరిని నమ్మకుండా ఉండాల్సినంత పరిస్థితి లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆయనే ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉంది కోవర్ట్ ఆపరేషన్ల కారణంగా. అంటే అదేదో గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల గురించి ఆయన భయపడడం లేదు. ఎవరో పెద్ద వాళ్ళు నాకు కూడా ఎత్తు పెట్టడానికి ఏమైనా ట్రై చేస్తున్నారేమో, పెద్ద వాళ్ళు ఇక్కడికి వచ్చారేమో అన్న ఆందోళనతో ఆయన ఉన్నట్టుగా ఉంది. కేవలం కార్యకర్తల గురించి అయితే అంత స్థాయిలో నేను కూడా ఎవరిని నమ్మడం లేదు అని చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఎవరు తీసుకోమన్నారు? నో ఎంట్రీ బోర్డు పెట్టేసేయండి, మా పార్టీలకు ఎవరు వద్దండి, మీరు అంత కోవర్ట్లను పెట్టేయమనండి. ఒకటి, వలస పక్షులు వస్తాయి పోతాయని మాట్లాడుతున్నారు. ఆల్రెడీ వచ్చారు పాపం, పక్కనే కూర్చున్నట్టున్నారు కదా, కూర్చున్నారు. ఇంకా యాదృచ్ఛికంగా జరిగిన అంశం ఏంటంటే, మీరు వలస పక్షులు వచ్చి ఇక్కడ కోవర్ట్ ఆపరేషన్లు చేయాలనుకుంటున్నారేమో, మీకు కుదరదు, సాధ్యం కాదంటారు. కెమెరా కరెక్ట్ గా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆగింది. ఎందుకు ఒక సెకండ్ పార్ట్ ఎంబ్రాసింగ్ పార్థసారి ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు గుర్తు చేస్తారు. పార్థసారథి మొన్నదాకా టీడీపీని తిట్టిన వాడే కదా, వైసీపీకి నుంచి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన మంత్రిని కూడా చేసుకున్నాడు కదా వలస పక్షిని. ఇప్పటికీ కూడా వెళ్తున్నారు కదా, తీసుకుంటూనే ఉన్నారు. ఇదంతా ఏంటంటే ఆ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక అభద్రతా భావంతో ఉన్నారన్నది అయితే నిన్న ఆయన వ్యాఖ్యలు బట్టి చాలా క్లియర్ గా అర్థమైంది. దాంతో పాటు ఎవరైతే వైసీపీ నుంచి పోయారో వాళ్ళందరినీ అవమానించేలాగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. వలస పక్షులు వస్తాయి పోతాయి మనమే గ్యారంటీ అని అంటే, ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరినీ అవమానించేలాగా ఒకటి. ఇంకెవరన్నా వెళ్ళాలి అనుకుంటే మీ పొజిషన్ ఎలా ఉంటుందో ఆల్రెడీ ఒకసారి ఈ వ్యాఖ్యలు బట్టి అనలైజ్ చేసుకొని వెళ్ళచ్చు ఎవరైనా. అంటే నేను 30 ఏళ్ల క్రితం ఒక ఆర్టికల్ రాశానండి. ఆ ఆర్టికల్లో చంద్రబాబుని పార్టీ వాళ్ళు నమ్మరు,
పార్టీ వాళ్ళని చంద్రబాబు నమ్మరు. కానీ ఎట్లా నడుస్తుందంటే ఇద్దరు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ సక్సెస్ఫుల్గా నడుస్తుంటారు. చంద్రబాబు గారు వాళ్ళ అవసరాలు చూస్తారు, చంద్రబాబు గారి అవసరాన్ని పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు వాళ్ళు. కానీ ఇద్దరికీ అనుమానమే, ఈయనేం చేస్తాడని వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారని. అంటే పరస్పర అనుమానం. ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత పరస్పర అనుమానాల మీద కూడా పార్టీని నడిపినటువంటి ఘనత అయితే ఆయనకి ఒప్పుకోవాల్సింది. అయితే ఇప్పుడు ఇంకా తీవ్రం అయిపోయింది. వైసీపీ వాళ్ళంటే వైసీపీ వాళ్ళందరినీ, టీడీపీలో చేరిన వైసీపీ వాళ్ళందరినీ కూడా మరి ఆ మాటలు అనొచ్చు అనకూడదు కానీ పిచ్చోళం చేసి ఆయన కోవట్లని చెప్పి ఒక ముద్రేశాడు. వాళ్ళ కర్మ మరి. మీరు కూడా రాజకీయాల్లో సిగ్గు లేదు కొంతమందికి అంటానికి కూడా. ఈ కోవర్ట్లు కాదండి, వలస పక్షుల గురించి చెప్తున్నాను నేను. ఓవైపు పార్టీలు అన్నీ అనుభవించి ఇంకో పార్టీలోకి మారిపోయారంటే వాళ్ళు అధికారంలో రాగానే అర్థం చేసుకోవాలి కదండి. అంటే ఎంత సిగ్గుమాలిన రాజకీయవేత్తలో వీళ్ళంతా కూడా. వీళ్ళ గురించి మళ్ళీ అసలు జగన్ గారు ఇట్లాంటి వాళ్ళని నమ్మకూడదండి, మళ్ళీ తీసుకోకూడదు. నాకు అంటే సలహా మాత్రమే ఇది, వారి నిర్ణయం మనం చెప్పలేం. కానీ ఎందుకంటే ఇంత దరిద్రమైన తీసుకోపోవడం ఒక ఎత్తు అయితే వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కోవర్ట్లని అవమానించడం తప్పు చేస్తాడండి. అతను నైజం అది. ఎందుకంటే నేను అధికారంలో ఉన్నాను, మీరంతా పడి ఉండండి నా కాళ్ళ దగ్గర అనేటువంటి తత్వం చంద్రబాబు గారు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా రెడీగానే ఉన్నారు కదా, ప్రశ్నించే వాళ్ళే లేరు కదా ఇప్పుడు. ప్రశ్నించడం అంటే ఇదిగో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందిగా, మాట్లాడితే చాలు, ఏమిటి మా పథకాలు వేయంటే చాలు, తీసుకెళ్ళండి పడేయండి లోపల అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఇంత దారుణమైన పరిపాలన ఇప్పుడేం చూసామండి. భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు బ్రిటిష్ హయాంలో జరిగాయి. అంటే ఏదైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే పత్రికలను కూడా బ్యాన్ చేసినటువంటి సంఘటనలు మనం చూసాము. అలాగే గాంధీ గారి మీద వచ్చిన పుస్తకాలన్నీ కూడా చింపి పోగులు పెట్టి తగలబెట్టేశారు బ్రిటిష్ వాళ్ళు. అట్లాగే ఎవరైనా మాట్లాడితే తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు, చంపేది. ఇప్పుడు మళ్ళీ అదే బహుశా లోకేష్ రాజ్యాంగం అదే ఘనంగా 100%. వారు జర్నలిస్ట్ గారు చెప్పిన దానికి చెప్తా ఉన్నానండి. ఏంటంటే అసలు ఎందుకు అంత అభద్రత వచ్చిందంటే సేమ్ ఆ రోజు ఎన్టీఆర్ గారి పాపం, ఎన్టీఆర్ గారికి అభద్రత లేదు ఆ రోజు, ఒక విశ్వాసం, ప్రతి ఒక్కళ్ళ మీద నమ్మకం ఉండేది. అయినా సరే వెన్నుపోటు పొడిచారు. ఆయన తెలివి తక్కువగా ఉండిపోయాడు అనేది మా అభిప్రాయం. చూస్తా కూర్చున్నాడు. ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉన్నటువంటి నాయకులు ఇలాంటి బలహీనమైన పనులు వాళ్ళు ఆలోచించరండి. అట్లాగే ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు కుటుంబంలోంచి ఒత్తిడి చంద్రబాబు మీద తీవ్రంగా, వెంటనే నువ్వు అతను సీఎం చేయాలని చెప్పి లోకేష్ ని సీఎం చేయాలని, ఇంకెవరు భార్యే కదండి, భార్య నుంచి లోకేష్ తల్లి బాగా ఒత్తిడి చేస్తూ ఉంది. ఇప్పుడే కాదు, ఇది వెంటనే ఆయన అధికారం వచ్చిన దగ్గర నుంచి చేస్తానే ఉంది. అలాగే లోకేష్ కూడా ఒత్తిడి చేస్తున్నట్టు పార్టీ వాళ్ళు కూడా చంద్రబాబు ఎన్టీఆర్ ఫోటోలు కంటే లోకేష్ ఫోటోని పెద్దగా వేస్తున్నారు. కుటుంబం ఒత్తిడి చాలా తీవ్రంగా ఉంది. చంద్రబాబు మనస్తత్వం ఏమో అధికారం ఉన్నంత వరకు వదులుకోలేని మనస్తత్వం. ఎవరైనా ఒకటే అతనికి ఈ విషయంలో. దాంతో చాలా డిప్రెషన్లో ఉన్నాడు అతను. మనం అనుకుంటున్నాం, అందుకని అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా అతనికి అర్థం కానటువంటి పరిస్థితిలో 55 లక్షల ఆదాయం వచ్చేలా చేస్తానంటే చూడండి అసలు ఎంత అసహజమైనటువంటి మాటలు. 50 లక్షలు 10 లక్షలు నెలకు 10 లక్షలు వస్తాయి, మీరు ఇంట్లో కూర్చుంటే వర్క్ స్టేషన్స్ అని పెట్టి P4 కొత్త కదా, అంత కొత్త కదా. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లక్ష్మీపార్వతి గారిని ఎన్టీఆర్ ఆత్మ కలిస్తే ఏం చెప్పు ఉంటుంది, కలిసిందా లేదా, అసలు ఆత్మలు కూడా ఈవిడికి కూడా ఉందా లేదా, తెలుగుదేశం వాళ్ళకే మహానాడులోకి జనం వెళ్ళిపోతున్నారని చెప్పి వార్తలు వస్తుంటే ఆత్మలు ఎట్లా వస్తున్నాయి. శ్రీనివాస్ గారు చెన్నై నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. అక్కడ ఉండే పెద్దల గారికి నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్ట్ గా అమలు అయితే మిమ్మల్ని అరెస్ట్ చేయాలి కదా సార్. ఎవరిని? మిమ్మల్ని, కేఎస్ఆర్ గారిని. నేనేం చేశాను? ఏమయ్యా నీకే మధ్య మాట్లాడుతున్నావా? అందరికంటే మీరే ఎక్కువ వచ్చేసి దుమ్మెత్తి పోస్తుంటారు. ఏమన్నా అయ్యా, నీ ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం గురించి తెలియకపోతే నీ కర్మది. రాజ్యాంగం ఏం చెబుతోందో తెలుసుకో. నేను ఎక్కడైనా అభ్యంతరకర పదం వాడానా? నో, పిచ్చివాడు అమ్మాక మిత్రమా, మీరు పిచ్చివాడు అయితే కుదరదు. రీజనబుల్ గా మాట్లాడు. నేను పలానా ఆయన చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన పట్ల ఎవరైనా అభ్యంతర వ్యాఖ్య చేస్తే నేను సారీ చెప్పి వాడితో సారీ చెప్పి తినవాడిని. మీరు చెప్పండి, దిక్కుమాల సలహాలు ఇవ్వండి, అట్లాగే ముంచండి. నాయకుల్ని మునిగేది కొంతమంది ఇబ్బంది పడతారు, అది వేరే విషయం. హత్యలు చేయకపోయినా కూడా మొన్న అంబటి రాంబాబు గారు అంటున్నాడు,
ఎక్కడోసారి హత్య చేసి నా మీద కూడా కేసు పెట్టినా పెట్టవచ్చు అంత దిక్కుమాల ప్రభుత్వాన్ని. మీకు అంత దిక్కుమాల ప్రభుత్వం నచ్చితే ఓకే సంతోషం, మీరు మద్దతు ఇవ్వండి, నేనేం వద్దంటలేదు కదా. నేను ఎక్కడ ఈవెన్ లోకేష్ గారి పట్ల వీళ్ళంతా కూడా ఒక అభ్యంతరకర పదం వాడుతుంటే నేను వారించి నో అట్లా మాట్లాడడానికి వీల్లేదన్న నన్ను మీరు ఇట్లా అంటే నేను వాస్తవాలు చెప్పానా లేదా అనేది చూడండి. నేను ప్రజాస్వామ్యతంగా మాట్లాడానా లేదా, పద్ధతిగా మాట్లాడానా లేదా, ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడుతుంటే నేను ఒప్పుకున్నానా తిరస్కరించానా, అవి చూడాలి. కానీ మీరు విమర్శ చేశారు, విమర్శ చేయటం అనేది ప్రజల హక్కు. విమర్శ చేయకుండా అంతా భయం చేస్తే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోతే నీలాంటి వాళ్ళు ఇట్లా మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు. వీళ్ళందరికీ ఎన్టీఆర్ని చంపటం ఇష్టమేనండి, వీళ్ళందరినీ ఆయన పదవి చెప్పులు వేయటం కూడా వీళ్ళందరికీ ఇష్టమేనండి. వాళ్ళంతా మహానాయకులు. చంద్రబాబు ఆయన కొడుకు ఇష్టం వచ్చినట్టుగా అమాయకుల్ని దళితుల్ని తీసుకెళ్లి చంపుతున్నారు. ఈరోజు 350 హత్యలు జరిగినాయండి ఆంధ్రప్రదేశ్లో. ఎవడు బాధ్యులండి దానికి? వీడు లోకేష్ కదా, ఈ చంద్రబాబు కదా. గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉందండి? వీళ్ళ చేతిలో పెట్టుకుని గవర్నమెంట్ ఇష్టం అమాయకులను తీసుకెళ్ళి అన్యాయంగా బలి చేస్తూ ఉంటే ఇట్లాంటి ఎదవలు మాట్లాడరేమండి? ఒక్కళ్ళు కూడా ఏం కాదండి, ఏం లేదు. ఇట్లాంటి వాళ్ళు న్యాయాన్నేమో ఈ విధంగా హింసిస్తా ఉన్నారు, అన్యాయాన్నేమో ఆ విధంగా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇది దారుణం అండి. ఇట్లాగా అందరూ అన్ని రకాలుగానే ఉంటారు, మనం ఏం చేస్తాం. పైగా నేను పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా నడుపుతుంటే కూడా వాళ్ళకి నచ్చట్లేదంటే వాళ్ళ కర్మ. ఎంత బ్యాలెన్స్ కేఎస్ఆర్ గారు లైవ్ షో అనేది పెద్ద పేరండి. ఈ రోజు చంద్రబాబు గారు ఆ విధంగా సక్సెస్ అయ్యాడని కూడా ఒకటి అంటే మీరు ఒప్పుకోలేదు కదా, అయినా కూడా నేను చెప్పలేదు. అది ఎట్లా తెలుసు కదండి, అతనికి నీచరా వాళ్ళకే తెలుసు అండి, విమర్శించే వాళ్ళకి కూడా తెలుసు. రైట్, వాళ్ళ ఆత్మహత్య ఈ రోజు ఎంతమంది చౌదరీస్ తిడుతున్నారండి చాటున అతన్ని, చంద్రబాబుని. సమస్య ఉంది కాదు ఇదే చౌదరీస్ కదా ఫుల్ సపోర్ట్ చేశారు అతన్ని. ఈ రోజు వినండి, వెళ్ళి మేము నెత్తిన పెట్టుకున్నాం అనవసరంగా మా కొంపకు వచ్చిందని చెప్పి వాళ్ళే బాధపడతా ఉన్నారు. ఏంటండి వేల ఎకరాలు పాపం రైతులు మిత్రమా నేను రాయలేదు. కుప్పంలో మళ్ళీ భూములు సేకరించడానికి చేస్తుంటే రైతులు గగ్గోలు పెడుతున్నారంట. వెళ్ళి అడగండి, కోసం జాగ్రత్త అని మీరు చెప్పండి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం మీ నాయకుడు రణధీర్ గారు, హైదరాబాద్ రణధీర్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి. కొమ్మినేని గారు గుడ్ మార్నింగ్ సార్. నాకు ఈ ఆత్మల విషయం లోపల ఒక విషయం గుర్తొచ్చింది సార్. నాకు గతంలో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం రాశారు సార్. వైఎస్ఆర్ అదే జగన్ గారికి వైఎస్ఆర్ గారు ఆత్మగా వచ్చి ఏమి పలకరిస్తుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడినట్టుగా రాశారు. గుర్తుందో లేదో రాశారు. రాసినప్పుడు ఇదే తెలుగుదేశం పెద్ద నాయకులందరూ ఏం మాట్లాడారో కూడా నాకు తెలుసు. ఇప్పుడు అవి మాట్లాడామనుకోండి రెడ్ బుక్ అంట. ఇదేం న్యూసెన్స్. మనం తప్పు ఆంధ్రజ్యోతి వాళ్ళు పోనీ సార్, వాళ్ళు ఎవరు మాట్లాడకపోయినా కూడా ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మరి ఆత్మల గురించి ఇప్పుడు రాస్తారా సార్ వీళ్ళు ఈ పేపర్లలో? రాయాలిగా. ఇప్పుడు ఎన్టీఆర్ అనే గొప్ప ఆయన వచ్చి చంద్రబాబుని లోకేష్ ని పోగొట్టాడంటే ఆత్మ. అందుకని ఆత్మలు ఎట్లా వస్తాయి అనే దాని మీద ఇప్పుడు రామనాథ్ గారు చెప్పండి, ఆత్మలు నిజంగా ఉన్నాయా లేదని నేనైతే నమ్మను. అది ఒప్పుకోను కూడా. కానీ సరదాగా ఇదేదో బాగానే ఉందని, నేను చర్చకు బాగుందని పెట్టాను తప్ప నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను అట్లాంటి ఏమీ నమ్మను. మీరు ఈ ఆత్మ గొడవ ఈ రకంగా అది జనాన్ని మాయ చేయడానికా, నిజంగా ఆత్మలు ఉన్నాయని నమ్మా ఏమిటి? మీరేమనుకుంటున్నారు? లక్ష్మీపార్వతి గారికి కనుక ఎన్టీఆర్ ఆత్మ పలకరిస్తే ఆవిడేం చెబుతుందో కూడా మీరు చెప్పండి, ఆ తర్వాత ఆవిడ చెప్తారు. కొమ్మినేని గారు, మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారు బతికున్న వాళ్ళతోనే తనకు కావాల్సిన విధంగా వాంగ్మూలాలు తీసుకుంటారు అన్న ఒక పేరు వచ్చింది ఈ మధ్య. కానీ ఇప్పుడు చనిపోయిన వాళ్ళతో కూడా తనకు అనుకూలంగా వాంగ్మూలాలు తీసుకోగలిగే సమర్థుడు అని సిగ్నల్ ఇస్తున్నట్టుగా. పేదలకు నేను 2 రూపాయలకి బియ్యం ఇస్తే నా అల్లుడు P4తో చేస్తున్నాడు, అద్భుతం, మహా అద్భుతం అన్న. కానీ అదే 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని 5 రూపాయల 25 పైసలకి తీసుకెళ్ళింది కూడా మన చంద్రబాబు నాయుడు గారే. అది మర్చిపోతే దాంతోపాటు యువశక్తికి పదును పెట్టి నా వారసత్వాన్ని నిలుపుతున్నారు, నేను గగనసీమ నుంచి చూసి అయ్యారే మనముడా అని నా మనసు మురిసిపోతోంది అంటూ మాట్లాడారు. ఇక ఈ వీడియోని నాకు నిన్న ప్రసంగం అయిపోయిన తర్వాత, ఆ వీడియో ప్లే చేయడం అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ మైక్ దగ్గరకు వచ్చి, నేను అప్పట్లో ఐటీ అంటే మీరంతా నమ్మలేదు, ఈ రోజు చూడండి నేరుగా ఎన్టీఆర్ గారు ఇక్కడికి వచ్చి మనల్ని అందరినీ ఆశీర్వదించారు, దీవించారు, దట్ ఈస్ ఏఐ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడారు. రేపు ప్రొద్దున ఎవరైనా అసలు నారా లోకేష్ ఎలా అవుతారండి, వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవుతారు, లేకుంటే బాలకృష్ణ అవుతారు అని అంటే, రేపు పిచ్చోళ్ళారా మహానాడు వేదికగా మన ఎన్టీఆర్ గారు ఆత్మీయ వచ్చి చెప్పింది నా వారసుడు నారా లోకేష్ అని, కావాలంటే చూడండి అని చెప్పి నమ్మే వాళ్ళంటే ఈ వీడియోని కూడా వాళ్ళకి అమాయకులకి ఎవరంటే ఎవిడెన్స్ గా చూపెడతారు. ఆ స్థాయిలోనికి వెళ్ళిపోయారు. ఇంకా నయం నారా జగన్మోహన్ రెడ్డిని కూడా 4 మాటలు తిట్టించలేదు. ఇంకా ఎన్టీఆర్ గారు చూపించాల్సింది. ఇంత అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పరిపాలన చేస్తున్నారని తెలిసి ఉంటే
నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారితో వివాదానికి దిగి ఉండేవాడిని కాదు. నా ఎమ్మెల్యేలందరినీ స్వయంగా నేనే ఆయన దగ్గరికి పంపించేసి నేను తప్పుకునేవాడిని. ఆ వైస్రాయ్ వద్ద పరాభవం ఉన్నా నాకు తప్పి ఉండేది, కానీ చంద్రబాబు నాయుడు ఇంత అద్భుతంగా పాలిస్తాడని తెలియక ఆ తప్పు చేశానని కూడా చెప్పించాల్సి సరిపోయింది. రైట్. అయితే ఇక లక్ష్మీ అయిపోయిందా మీ ఇంకేమైనా? రైట్. ఒకసారి లక్ష్మీపార్వతి గారు ఆవిడ్ని ఏమండి మీ ఎన్టీఆర్ ఆత్మ మిమ్మల్ని పలకరిస్తే, ఇప్పుడు చంద్రబాబు గారిని లోకేష్ గారికి సంబంధించి ఆయన అట్లా మాట్లాడి వెళ్ళాడని వాళ్ళు చూపించారు. అది మహానాడు. మీకు ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎప్పుడైనా మిమ్మల్ని పలకరించింది? మహానాడులో ఆ ఆత్మ ఎప్పుడైతే వాళ్ళు పలకరించిందో వెంటనే నా దగ్గరకు కూడా వచ్చిందండి ఆత్మ. వచ్చిందా? వచ్చింది. నేనైతే నమ్మను. వచ్చిందండి. అదంతా కూడా నేను వీడియోలు ఆడియోల రూపంలో ఇచ్చాను కదా, మొత్తం కూడా జామాత దశమగ్రహ క్యాసెట్ చేయించింది ఎందుకు. అలాగే నేను ఒక ప్రతిజ్ఞ కూడా చేశాను. అప్పుడు మళ్ళీ నేను అధికారంలో రాగానే ఇతను అండమాన్ జైలు పంపిస్తాను, అరెస్ట్ చేసి అని చెప్పాను కదా. అలాంటి నేనెళ్ళు వాళ్ళని పోగొట్టడం ఏంటి? నా వారసులుగా నా కుటుంబం ఉన్నప్పుడు నేను వాళ్ళని ఎట్లా నేను ప్రమోట్ చేస్తాను? చంద్రబాబు నాయుడు నాకంటే పెద్ద నటుడని ఎప్పుడో చెప్పాను నేను. అదంతా కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఈ ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఉపయోగించి, ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఈ విధంగా నా దేశం మరోసారి నన్ను అవమానపరిచినట్టయింది నాకైతే. అందువల్ల ఏంటంటే ఈ దుర్మార్గాలకు అంతం లేదు. నేను సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేశాను ఆ రోజు ప్రజల పేద వర్గాల కోసం. మరి ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఇళ్ళు కాదు, అసలు ఇళ్లలో కూడా అమ్ముతున్నారు కదా అసలండి. అందువల్ల ఈ విధంగా మద్యం చేత రాష్ట్రాన్ని పూర్తిగా అమాయకులను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు, పేదవాళ్ళని చంపేస్తూ ఉన్నారు, హత్యా రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు ఇన్ని చేస్తుంది. ఇది నా పరిపాలన. నేను ఒక రామరాజ్యంలాగా అందించాను. పేదవర్గాలు 2 రూపాయల బియ్యం, అదేవిధంగా 14 లక్షల పక్కా ఇళ్ళు కట్టించి ఇచ్చాను. హార్స్ పవర్ 50 రూపాయల కరెంట్ ఇచ్చాను. ఈరోజు ఎంతమంది రైతులు ఉసురు పోసుకుంటా ఉన్నారు, కనీసం మద్దతు ధర లేదు. ఆఖరి మొన్ననే కదా అన్నీ కూడా మిర్చి రైతులంతా రోడ్డు మీదకి వచ్చి ఆ మిర్చి పారబోసి పాపం ధర్నాలు చేశారు. చాలా బాగా మాట్లాడిందండి, చాలా బాగా మాట్లాడింది. ఇది నా పరిపాలన, వీళ్ళని నేను మెచ్చుకుంటానా? ఏం చేశారని ఎన్నో ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు ఇచ్చారు, ఒకటన్నా అమలు చేయలేదు కదా. ఇంకా నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు ఇస్తాను. ఎందుకంటే నేను ఇంప్లిమెంట్ చేసినటువంటి దానికంటే కూడా ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడిని కనిపెట్టుకొని చూసింది ఆ అబ్బాయేను. నిజంగా అట్లాంటి వాళ్ళు ఏదైనా రాజకీయ వారసత్వం ఉండాలి తప్ప వంశ వారసత్వం కాదు. ఇప్పుడు కూడా నేను దాన్ని ఒప్పుకోలేదు, ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు. రాజకీయంగా చూస్తే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాలకి నేనేదైతే అనుకున్నానో, నేను ఏదైతే చేశానో అది అవన్నీ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశారు. కానీ ఇదేంటి, నాళ్ళు నన్నే మోసం చేసి, నన్నే దించేసి, నా ప్రాణాలు తీసేసి ఈరోజు వచ్చి చివరికి ఈ విధంగా నా ఆత్మ అంటూ ఈ ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. లక్ష్మి, నువ్వైనా ఈ ప్రజలకు చెప్పు దయచేసి. ఈ దరిద్రం ఏంటి అసలు అంటే వీళ్ళ రాజకీయాలు ఎంత హీన స్థితిలో దిగజారిపోయినాయో అర్థమైపోతూ ఉంది. చివరికి ఆత్మలను కూడా ఉపయోగించుకొని రాజకీయాలకు ఉపయోగించుకునేటువంటి అధ్వాన పరిస్థితికి తండ్రి కొడుకులు దిగిపోయారు. ఈ లోకేష్ నేను ప్రమోట్ చేస్తానా? ఏం చేశాడని ఈ లోకేష్ ఏమి సాధించాడని? రాజకీయంగా తండ్రి చాటు నుండి అవినీతిలో 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నాడు, ప్రతి డిపార్ట్మెంట్లో వసూలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అన్యాయం ఆడపిల్లలకి ఏమన్నా ఎన్టీఆర్ గారే చెప్పారండి ఇవన్నీ కూడా. అదేవిధంగా జగన్ గారు ఎడ్యుకేషన్ బాగా డెవలప్ చేస్తే ఈ రోజంతా కూడా మూలపడి ఏడుస్తూ ఉంది. అలాగే ఆరోగ్య పరిస్థితి చూస్తే ఇంకా ఘోరంగా ఉంది. అట్లాంటిది వీళ్ళు ఏం మంచి చేశారని వీళ్ళు అధికారానికి వచ్చిన తర్వాత 1 ఇయర్లో లోకేష్ ఏం చేశాడు? తండ్రి బాటలోనే తండ్రి అవినీతిలోనే నడుస్తున్నటువంటి లోకేష్ నేను సపోర్ట్ చేస్తానా? చేస్తే నా మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయిని చేస్తాను. లేకపోతే నా కొడుకున్నాడు కదా బాలకృష్ణ, నేను బాలకృష్ణ ఒకప్పుడు సపోర్ట్ చేశాను. కానీ ఈయన వెంటనే అడ్డుపడి దాన్ని ఖండించాడు ఆ వార్తను కూడా. అంటే అప్పటి నుంచే ఇతని కుట్ర అర్థమవుతూనే ఉంది కదా, నా కుటుంబ సభ్యులు ఎవరు రాకూడదనేది. అందువల్ల తన చేతిలో తీసుకుని నన్నే పడేశాడు, తీసుకున్నాడు అధికారాన్ని. ఈ రోజు మళ్ళీ నారా సంప్రదాయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. బాగానండి, కానీ అంత డబ్బులు మనకు లేవు కదండి. రామనాథ్ గారు ఎట్లా ఉంది సంక్షిప్తంగా చెప్పండి. లక్ష్మీపార్వతి గారిని ఎన్టీ రామారావు ఆత్మ ఇవన్నీ చెప్పింది అంటున్నారు, మీరేమంటారు? అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గరికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళకోకుండా ఆత్మ డైరెక్ట్ గా లక్ష్మీ పార్వతి దగ్గరికి వెళ్తే, ఆమె మేడం గారి దగ్గరికి వెళ్తే ఎన్టీఆర్ గారి మీద కూడా కేసు పెడతారు. ఎట్లా వెళ్తారు మీరు అక్కడికి? ఆ పరిస్థితిలో ఉన్నారు కాదు. ఇప్పుడు ఆయన ఎవరో మాట్లాడుతున్నారు కదా, రెడ్ బుక్ అంటే మనబోట్లాడలేదు, మీ మీద అనలేదు, కానీ ఆయన ఉద్దేశంలో మీరు కూడా ఉండుంటారు. కొమ్మినేని గారు ఇది సీరియస్ గా చెప్పాల్సింది ఏంటంటే,
ఒకవేళ ఇప్పుడు మొత్తం డిబేట్ నడుపుతూ ఉంటారు వాళ్ళు, తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న టీవీ ఛానల్లో యాంకర్లు స్వయంగా ఏం మాట్లాడుతున్నారో ప్రజలంతా చూస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ఎవరైనా పొరపాటున మాలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడినా మీరు వెంటనే ఖండిస్తారు, వెనక్కు తీసుకోండి అంటారు. మీలాంటి వాళ్ళ మీద కూడా ఇది పెడుతున్నారు అంటే ఇక్కడ ఏదో బూతులు తిట్టే వాళ్ళు అరాచక శక్తిలో కాదు వాళ్ళ టార్గెట్. సాఫ్ట్ గా ప్రశ్నించే వాళ్ళ వల్ల కూడా మాకు అన్యాయం మాకు దెబ్బ తగులుతుంది అనే పరిస్థితులు ఉన్నారంటే వాళ్ళది అభద్రతాభావం, అభద్రతాభావాన్ని సూచిస్తుంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తానికి కూడా సహించలేకపోతున్నారు, వాళ్ళ అభద్రతాభావాన్ని అది సూచిస్తోంది కొమ్మినేని గారు. రైట్. లక్షలు శాలరీస్ ఇచ్చి పోషిస్తా ఉన్నారండి దగులుబాజీలందరినీ కూడా. కాదండి, బతుకు తెరువు కోసం వస్తారు. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్యాయాలు చేసేవాళ్ళు, ఆడవాళ్ళ మీద నిందలేసేవాళ్ళు, వాళ్ళు దగులుబాజీలుగా వాళ్ళకి అట్లాంటి పదాలు. నిజంగా మా రక్తం ఎంత మరిగిపోయిందండి. మొన్న భారతమ్మ గారి మీద ఒక దుర్మార్గుడు వచ్చి ఎంత హీనంగా మాట్లాడితే వాళ్ళు 3 రోజులైన ఉంచి పేరు కోసం అరెస్ట్ చేసి 3 రోజులు బయటికి తీసుకొచ్చారు. ఏమి ఎరగనటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి నెలలు మగ్గుతా ఉన్నారండి జైళ్ళల్లో. ఏంటి అన్యాయంగా? ఏదేమైనా ఎన్టీఆర్ ఆత్మతోటి మీరు బాగానే మాట్లాడినట్టు బాగా అండి. ఆయన అదే కాదండి, మద్రాసులో కూడా ఎన్టీఆర్ గారి ఆత్మ ఒక దేవాలయంలో పూజారి మీదకి వచ్చి మాట్లాడిందండి. నా దగ్గర ఉన్నాయి, మీకు అవి కావాలంటే నేను పంపిస్తాను, మీరు చూపించవచ్చండి ఏం మాట్లాడింది. అల్లుని గురించి పత్రిక, తమిళ పత్రిక అండి, అల్లుని గురించి అండి. నాకు నా భార్య ఇష్టం, చంద్రబాబు ద్రోహి అని చెప్పిందో లేదో మీకు పంపిస్తానండి. రైట్. రామ్నాథ్ గారు, డాక్టర్ లక్ష్మీపార్వతి గారు, అందరికీ మా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.